అది ఓకే. కానీ అన్న పెట్టిన ఈ విషయం ఏంటంటే, నాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క యువత రాజకీయాల్లో ముందుండాలనే విషయంగా నేను భావిస్తున్నా. చాలామంది అనుకుంటారు, అరే నేను కూడా మా ఊళ్ళో సర్పంచ్గా అయితే బాగుండు, వార్డు మెంబర్ అయితే బాగుండు అని అనుకుంటారు. అనుకోవడం మాత్రమే అనుకుంటారు, కానీ ముందడుగు వేయలేకపోతారు చాలా విషయాలలో. అంటే నేను కూడా చాలాసార్లు అనుకున్నా, కానీ ఎప్పుడు కూడా నేను ఇట్లా నిలబడాలి, మనకు కూడా సపోర్ట్ చేస్తాడా లేదా అనే విషయాన్ని చాలా ఆలోచించి భయపడి కూడా నేను అంటే నిలబడలేకపోయాను. అంతకుముందు మా ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు నేను యువతతో ఒక మీటింగ్ నిర్వహించాను. ఎందుకనంటే మన విలేజ్లో అసలు ఎప్పుడు ఎవరో గెలుస్తున్నారు, వాళ్ళు డబ్బులు మద్యం గెలుస్తున్నారు. కానీ ఈసారి అట్లా కాకుండా యూత్ నిలబడాలి, లేకుంటే మనందరం ఒక వన్ సైడ్ సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపిస్తే మన గ్రామ అభివృద్ధి చేసుకోవచ్చు అనే విధంగా నేను ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ పెట్టిన తర్వాత మా విలేజ్లో ఏకగ్రీవంగా సర్పంచ్ ఎలక్షన్ జరిగింది. వాస్తవంగా ఏకగ్రీవంగా మా సర్పంచ్ గెలిచడం, వేరే ఎవరు పోటీ చేయకుండా మాట్లాడి గెలిపించినా కానీ ఇంతవరకు నా ఇంటికే సిమెంట్ రోడ్ లేదు. వాస్తవంగా అంటే మేము అడిగిన చాలాసార్లు అడిగినా కూడా ఇప్పటికీ మా ఇంటికి సిమెంట్ రోడ్ లేదు. మా విలేజ్లో అసలు సిమెంట్ రోడ్ లేని ఇల్లు లేదు.